బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం. ఓ పార్థ, సర్వభూతములలో బీజరూపములో నేనే ఉన్నాను అని తెలుసుకో. అలాగే బుద్ధిమంతులలో ఉన్న బుద్ధి, ధీరులలో ఉన్న ధీరత్వము, ధైర్యము నేనే. పై శ్లోకం మాదిరే ఈ శ్లోకంలో కూడా కృష్ణుడు మరికొన్ని గుణాల గురించి చెప్పాడు. బుద్ధి గుణము బుద్ధిమంతులలో ఉంటుంది. తేజస్సు అనే గుణము ధీరులలో ఉంటుంది. బుద్ధి గుణం ఎక్కువగా ఉంటే బుద్ధిమంతుడు అని అంటారు. అలాగే ధీరత్వము, ధైర్యము, వీరత్వము, పరాక్రమము వీటన్నిటి వలన లభించే ఒక విధమైన తేజస్సు ఉంటే వారిని తేజస్వినులు అని అంటారు. కొంతమంది తేజస్విని అని పేరు పెట్టుకుంటారు, కానీ ఊసురోమంటారు. తేజగుణం ఉంటేనే వారు సార్థక నామధేయులు అవుతారు. తర్వాత మొదటి పాదంలో మరొక ముఖ్యమైన విషయం తెలియజేస్తున్నాడు కృష్ణుడు. ఇప్పటిదాకా పరమాత్మ నేను సర్వభూతములలో ఉన్నాను అని చెప్పాడు. ఇప్పుడు బీజం మాం సర్వభూతానాం అంటే చరాచర సృష్టిలో ఉన్న సర్వభూతములకు మూల కారణమైన బీజమును నేనే అని అంటున్నారు. అంటే నా నుండి ఈ అనంత విశ్వం ఆవిర్భవించింది అని అర్థము. ఒక్కసారి బిగ్ బ్యాంగ్ థియరీ గుర్తు చేసుకోండి. పరమాణు రూపంలో ఉన్న పదార్థం విస్ఫోటం చెంది ఈ అనంత విశ్వం ఆవిర్భవించిందని నేటి శాస్త్రజ్ఞులు చెబుతారు. ఈ రెండింటికి సరిపోయింది కదా. విష్ణువు బొడ్డులో నుండి పద్మము అంటే విశ్వము ఆవిర్భవించింది. ఆ పద్మములో నుండి బ్రహ్మ ఆవిర్భవించాడు. అంటే సృష్టి మొదలైంది. అంటే ఈ సృష్టికి మూలం పరమాత్మ. అదే బీజం మాం సర్వభూతానాం అనే పదాలకు అర్థం. అంతేకాని సముద్రము, ఆదిశేషువు, దాని మీద విష్ణువు, ఆయన బొడ్డు, అందులో నుండి తామరకాడ, దానికో పువ్వు, అందులో బ్రహ్మ, ఇలా సుగుణాకారంగా చూస్తే ఏమీ అర్థం కాదు. దాని లోపల ఉన్న అర్థం గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ మనం ఒక విషయం గురించి చెప్పుకోవాలి. కారణాలు రెండు ఉంటాయి. ఒకటి అనాది కారణము, మూల కారణము. అదే పరమాత్మ అంటే ఏవీ లేనప్పుడు ఎవడు ఉన్నాడో వాడే మూల కారణము. నిమిత్త కారణం అంటే తాత్కాలిక కారణము. ఒకవేళ ఒక విత్తనం వేస్తే చెట్టు మొలిచింది. పురుషుడు వీర్యం స్త్రీ శోణితంలో కలిసి మానవుడు జన్మించాడు. అలాగే పశువులు, పక్షులు మొదలగునవి పుడుతున్నాయి. ఇదివరకు మనకు కనబడే కారణాలు అసలు మూల కారణము ఒక్కడే, నిర్వికారుడు, నిర్గుణుడు, నిరాకారుడు అయిన పరమాత్మ. దీనిని తెలుసుకోవడమే జ్ఞానము. అందరూ ఆ పరమాత్మల నుండి ఉద్భవించినప్పుడు వాడు ఎక్కువ, వీడు తక్కువ అనే భేదం ఉండకూడదు. అంతా సమానమే. ఎక్కువ కులము, తక్కువ కులము, ధనిక, పేద అనే భావం మరిచిపోవాలి. ఎందుకంటే అందరికీ బీజము ఆ పరమాత్మ. మామిడి విత్తనం వేస్తే మామిడి పండు వస్తుంది. అలాగే పరమాత్మ బీజం నుండి పరమాత్మ స్వరూపులే ఉద్భవిస్తారు. మనమందరము పరమాత్మ స్వరూపులమే. ఈ ఎక్కువ తక్కువలం మనం కల్పించుకున్నవి. కేవలం మనలో ఉన్న తెలియనితనం అంటే అవిద్య వలన ఏర్పడ్డాయి. శాస్త్ర జ్ఞానముతో అవిద్యను తొలగించుకోవాలి. ఇదే ప్రాక్టికల్ జ్ఞానము, విజ్ఞానము. ఈ విషయాన్ని అందరిలోనూ కలిగి ఉంచాలి. ఎప్పుడైతే ఎక్కువ కులం వాడు, తక్కువ కులం వాడు, ధనవంతుడు, దరిద్రుడు, దీనుడు వీళ్ళందరూ తన యొక్క మూలము పరమాత్మ, తాను పరమాత్మ అంశాన్ని తెలుసుకోకుండా అప్పుడు ధైర్యంగా బతకగలుగుతాడు. మనం ఇతర మతములలో చెప్పినట్టు పాపులం కాదు. భగవంతుని అంశలో నుండి పుట్టాం అన్న గొప్ప తత్వం అలవరుచుకోవాలి. మహాసముద్రంలో చిన్ని అలలు ఉవ్వెత్తున అల్లంత ఎత్తున ఎగిసిపడి అలలు ఉంటాయి. చిన్ని అలలకు పెద్ద అల్లకు బీజం అంటే మూలము సముద్రమే. ఈ రోజుల్లో ఎక్కువగా మానవులు డిప్రెషన్లో ఉంటున్నారు. ప్రతి చిన్న విషయానికి మానసికంగా కుంగిపోతున్నారు. పైగా కులాల మధ్య, ధనిక పేదల మధ్య అంతరాలు మానవుని కుంగదీస్తున్నాయి. నేనెందుకు ఇలా పుట్టాను, నా బతుకు ఇలా ఎందుకు అయ్యింది అని కుంగుబాటుకు లోనవుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఇటువంటి బోధనలు మానవులలో ఉత్తేజాన్ని కలుగజేస్తాయి. నేను పరమాత్మ అంశలో పుట్టాను, నేను గొప్పవాడిని అనే భావన వారిని ఆ కుంగుబాటు నుండి విముక్తిని చేస్తుంది, మంచి మార్గంలో నడిపిస్తుంది. ఇంకా బుద్ధిమంతులలో బుద్ధిని నేనే, ధీరులలో ధీరత్వమును, తేజస్సును నేనే. అంటే పరమాత్మ మనందరిలో ఉన్న అన్ని లక్షణములను వ్యాపించి ఉన్నాడు. ఆ లక్షణములను చక్కగా అలవరుచుకోవడమే మన కర్తవ్యము. బుద్ధి, శ్రద్ధ, విద్య, జ్ఞానము మనం అలవరుచుకుంటే భగవంతుడు ఆయా లక్షణములలో ప్రవేశించి మనకు ప్రతి ప్రయత్నంలో విజయం కలగజేస్తాడు. మరి కేవలం మంచి లక్షణంలోనే పరమాత్మ ఉంటాడా, చెడ్డ లక్షణంలో ఉండడా అంటే అంతటా ఉంటాడు అనే జవాబు వస్తుంది. మానవులలో మంచి చెడు రెండూ కలిసి ఉంటాయి. మంచి లేకపోవడమే చెడు, వెలుగు లేకపోవడమే చీకటి.
వెలుగును అడ్డుకుంటే చీకటి. మనలో స్వతహా మంచి మానవత్వం ఉన్నాయి. అవి లేకపోవడమే చెడ్డ గుణము, అమానత్వము. మరి ఇక్కడ కేవలం మంచి గురించే ఎందుకు చెప్పాడు అంటే మానవులు చెడుకు సులభంగా ఆకర్షితులు అవుతారు. చెడ్డ గుణములలో కూడా నేనే ఉన్నాను అని చెబితే మానవులు అవే అలవర్చుకొని చెడ్డవాళ్ళు అయ్యే ప్రమాదం ఉంది. అందుకని కేవలం మంచి లక్షణాల గురించే చెప్పారు. కాబట్టి మనలో ఉన్న అన్ని లక్షణాలలో, గుణాలలో, ప్రవర్తనలో అన్నిటిలో కూడా పరమాత్మ ఉన్నాడు. పరమాత్మ సర్వంతర్యామి అని చెప్పడానికే ఇన్ని ఉదాహరణలు చెప్పాడు కృష్ణుడు. కాబట్టి ఎదుటివాడిలో ఐశ్వర్యము, బుద్ధిబలము, విద్య ఉన్నాయని అసూయపడకుండా ఆ గుణాలు పరమాత్మ స్వరూపాలు అని భావిస్తే వాడిలో ఉన్న ఐశ్వర్యానికి, బుద్ధికి, విద్యకు మనం నమస్కరిస్తాము. ఈ జ్ఞానం లేకపోతే అసూయ, ద్వేషము ప్రబలుతాయి. కాబట్టి అందరిలోనూ, వారి గుణములలోనూ, వారి బల పరాక్రములలోనూ పరమాత్మ శక్తి అంతర్లీనంగా ఉంది అని తెలుసుకోవాలి. బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. ఓ అర్జున, నేను కామముతో కానీ రాగముతో కానీ సంబంధం లేని బలాన్ని, అలాగే ధర్మ విరుద్ధమైన పనులు చేయని వారి యొక్క కోరికలు కూడా నేనే అయి ఉన్నాను. ఈ శ్లోకంలో నెగిటివ్ మీనింగ్ వచ్చే పదాలు వాడారు వ్యాసుల వారు. స్థూలంగా చెప్పాలంటే అధర్మముతో కూడిన పనులు చేసే వారి కోరికలలో, రాగముతో కూడిన కోరికలు ఉన్న వారిలో నేను ఉండను అని భావము. బలవంతుడు అని ఎప్పుడు అంటాము? వాడికి బాగా బలం ఉంటే అంటాము. ఆ బలం నేనే అంటున్నాడు పరమాత్మ. బలం అనేది ఒకటే, మానవులలో ఉన్న శక్తి. ఆ బలం మంచి పనులకు ఉపయోగపడితే అది ధార్మికమైన బలం. ఆ బలాన్ని అసాంఘిక కార్యక్రమాలకు, ధర్మ విరుద్ధమైన కార్యాలకు వినియోగిస్తే అది రాక్షస బలం అంటారు. రాముడు బలవంతుడు, రావణుడు కూడా బలవంతుడే. రాముడు తన బలాన్ని ధర్మరక్షణకు, దుష్ట శిక్షణకు వినియోగించాడు. రావణుడు తన బలాన్ని రాక్షస ప్రవృత్తులకు వినియోగించాడు. రాముని బలంలో దైవత్వం ఉంది, రావణుని బలంలో దైవత్వం లోపించింది. అందుకే రాముడి బలం ముందు రావణుని బలం నిలవలేకపోయింది. కాబట్టి మనలో ఉన్న బలము ధర్మబద్ధంగా ఉండాలి, పరోపకారానికి వినియోగపడాలి. ధర్మ విరుద్ధమైన పనులు చేయడానికి, తన స్వార్థపూరితమైన కోరికలు తీర్చడానికి ఉపయోగించకూడదు. స్థూలంగా చెప్పాలంటే భగవత్ స్వరూపమైన బలాన్ని దుర్వినియోగం చేయకూడదు. అలాగే కోరికలు కూడా ధర్మబద్ధంగానే ఉండాలి, ఇతరులకు హాని కలిగించేవిగా ఉండకూడదు. మానవునికి ఉన్న బలము తనలో చెలరేగే పనికిమాలిన ఇతరులకు హాని కలిగించే కోరికలు తీర్చుకోవడానికి, తనలో ఉన్న ఇష్టాయిష్టాలకు సంబంధించి ప్రవర్తించడానికి అయి ఉండకూడదు. తనలో ఉన్న బలాన్ని ఉపయోగించి ఒకడిని అనవసరంగా కొట్టాలి అనే కోరిక ఉండకూడదు. వీడు నావాడు, వాడు పరాయివాడు, వాడిని చితక బాదాలి, నా వాడు వెధవ, దుర్మార్గుడు, నీచుడు అయినప్పటికీ వాడిని రక్షించాలి అనే రాగద్వేషములు లేకుండా ఉండాలి. అంతేకాకుండా బలవంతుడు, ధైర్యవంతుడు అయినందుకు బలహీనులను రక్షించడమే కర్తవ్యంగా పెట్టుకోవాలి. మన సినిమాలలో హీరోలను బలవంతులుగాను, ధైర్యవంతులుగాను, ఆపదలో ఉన్న వారిని, అబలను రక్షించే వారిగాను చిత్రీకరించడంలో ఉన్న అంతరార్థం అదే. కనీసం తమ అభిమాన హీరోలను చూచైనా అటువంటి మంచి లక్షణాలు అలవర్చుకుంటారనేదే సినిమాలు తీసేవారి ఆశ. ఈ రోజుల్లో దానికి భిన్నంగా జరుగుతుంది. ఈనాడు ఈడియటు, పోగిరి, డాను, ఖతర్నాకు, ఖల్నాయకు, మన్మధుడు వీళ్ళు మన హీరోలు. నేటి యువత వీరిని అనుకరిస్తున్నారు. అందుకనే పరమాత్మ సత్పురుషుడు ఉన్న బలం నేనే అని అన్నాడు. అలాగే కోరికలు కూడా నేనే, కానీ ఆ కోరికలు ధర్మబద్ధమై ఉండాలి. ధర్మంగా కలిగే కోరికలు నేనే అని అన్నాడు పరమాత్మ. కాబట్టి మనలో ఉండే బలము, కోరికలు, ప్రతాపము, వీరత్వము అన్నీ ధర్మబద్ధంగా ఉంటే భగవంతుని సాయము తప్పగా ఉంటుంది. ఆయన పక్కనే ఉండి నడిపిస్తాడు. తాత్కాలికంగా అధర్మంపై చేయి అయినప్పటికీ ధర్మమే గెలుస్తుంది. ధర్మమేవ జయతే అని అందుకే అన్నారు. లోకంలో అన్ని రకాల కోరికలు ఉంటాయి. మంచి కోరికలు, చెడ్డ కోరికలు రెండూ ఉంటాయి. ఏదో కావాలో కోరుకోవడము మన విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. ఏది ధర్మానికి అనుకూలంగా ఉంటుందో, ఏది ధర్మ విరుద్ధం కాదో ఆ కోరికలనే కోరుకోవాలి. అంటే సంకల్ప స్థితిలోనే ధర్మ విరుద్ధం కాని కోరికలు కోవాలని సంకల్పించాలి. ఇతరులకు పరోపకారం చేయడము, భగవంతుని ధ్యానం చేయాలని అనుకోవడము, మంచి పనులు చేయాలని కోరుకోవడము, పుణ్యకార్యక్రమాలు చేయాలని కోరుకోవడం ఇవి ధర్మబద్ధమైన కోరికలు. ఇతరులకు అపకారం చేయడము, ఇతరులను మోసం చేయడము, వారికి నష్టం కలిగించడము మొదలగునవి
అధర్మబద్ధమైన కోరికలు. మనలో ఉన్న విచక్షణ ఉపయోగించి ధర్మబద్ధమైన కోరికలు కోరుకుంటే భగవంతుడు ఆ కోరికలను తీరుస్తాడు. ఆ కోరికలలో తానే ఉంటాడు. క్రమక్రమంగా ఆ కోరికలను కూడా వదిలిపెట్టి పరమాత్మను చేరుకోవచ్చు. ఏ చైవ సాత్వికా భావాః రాజసాస్తామశాశ్చయే మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి. మానవులలో సాత్విక, రాజసిక, తామసిక భావాలు ఉన్నాయి. వాటిని నేనే కలిగిస్తున్నాను. కానీ ఆ భావాలు నాలో నుండి వచ్చిన ఆ భావాలలో నేను లేను. ఇప్పటిదాకా కృష్ణుడు బాహ్య ప్రపంచంలో అంటే పంచభూతములతో నిర్మితమైన ప్రకృతిలో ఉండే విషయాలు అంటే సూర్యచంద్రులు, అగ్ని, వాటి తేజస్సు, జలము, వేదములు, ఓంకారము, పౌరుషము, భూమి, తపస్సు మొదలగు బాహ్య ప్రపంచంలో ఉన్న వస్తువులలో నేను ఉన్నాను అని చెప్పి ఇప్పుడు అంతరంగ ప్రపంచంలో అంటే మనలో ఉండే సూక్ష్మ ప్రపంచము, వాటిలో ఉండే విషయాల గురించి వివరిస్తున్నాడు. ప్రకృతిలో 3 గుణాలు ఉన్నాయి. అవే మనలో కూడా ఉన్నాయి. వాటి పేర్లు సత్వ, రజస్, తమో గుణాలు. ఈ గుణాలను బట్టి మనము ఈ ప్రపంచంలో కర్మలు చేస్తుంటాము. ఈ 3 గుణాలతో కూడిన భావాలను కూడా నేనే అని అంటున్నాడు పరమాత్మ. 3 గుణాలు దైవస్వరూపాలే. కానీ ఏ గుణం ఎంచుకోవాలో తేల్చుకోవాల్సింది మానవుడు. మనం ఏ గుణం ఎంచుకుంటే దానికి అనుగుణంగానే మనలో భావాలు కలుగుతాయి. ఆ భావాలకు అనుగుణంగా కర్మలు చేస్తాము. ఆ కర్మలకు తగిన ఫలితం వస్తుంది. ఈ 3 గుణాలు తనలో నుండి వచ్చినా ఆ గుణములలో నేను లేను అని మెలిక పెట్టాడు పరమాత్మ. అంటే ఆ 3 గుణాలు పరమాత్మలో ఉన్నాయి. పరమాత్మ నుండి ప్రకృతి ఆవిర్భవించినప్పుడు ఆ గుణాలు కూడా ప్రకృతిలో ప్రవేశించాయి. అవే గుణాలు ప్రకృతిలో ఒక భాగమైన మానవులలో కూడా ప్రవేశించాయి. ఈ 3 గుణములకు కారణము మాత్రము పరమాత్మ అయినా, ఆ 3 గుణములు పరమాత్మల నుండి వచ్చినవే అయినా ఆ గుణములలో తాను లేడు. అంటే ఆ 3 గుణముల ప్రభావము పరమాత్మ మీద లేదు. కానీ ఆ 3 గుణములతో మానవులు ఏమి సంకల్పించినా, ఏమి చేసినా ఆ కర్మలతో, కర్మ ఫలములతో తనకు సంబంధం లేదు. తాను బాధ్యుడు కాడు అని స్పష్టంగా వివరించాడు. తనకు అవసరమైన వస్తువు కావాలి అనుకోవడము సాత్విక భావము. ఉన్నవన్నీ నాకే కావాలి అని అనుకోవడము రాజసిక భావము. అవి లేకపోతే నేను బతకలేను అని మోహంలో పడటము తామసిక భావం. ఈ 3 భావాలకు అనుగుణంగా మానవులు ప్రవర్తిస్తుంటారు. ఉదాహరణకు రజోగుణము బలపరాక్రములు, వీరత్వము సూచిస్తుంది. అవి కూడా పరమాత్మతత్వములే అయినా తన బలపరాక్రమాన్ని ఇతరుల మీద చూపించి చితకబాదితే పోలీసులు కేసు పెడతారు. అదేమిటండి ఇవి అన్నీ పరమాత్మ విభూతులు అండి, నేను ఆ పరమాత్మ విభూతిని అనుసరించి వాడిని కొట్టాను, నన్నెందుకు పట్టుకున్నారు అంటే అందరూ నవ్వుతారు, ఇంకా 4 తంతారు. అదే రాజసిక ప్రవృత్తిలో బలహీనులను, దీనులను రక్షించవచ్చు, వారికి అండగా నిలవవచ్చు, వారికి సాయం చేయవచ్చు, తనకున్న బల పరాక్రమలతో, వీరత్వంతో వారిని ఆదుకోవచ్చు. అలా చేసిన వాడిని జనమంతా పొగుడుతారు, ఆకాశానికి ఎత్తుతారు. కాబట్టి రాజసిక ప్రవృత్తి, రాజసిక భావాలు పరమాత్ముడిలో నుండి వచ్చినా వాటిని ఎలా ఉపయోగించాలి అన్నది మానవుల విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. ఒకసారి సత్వ, రజస్, తమో గుణములు పరమాత్మలో నుండి వెలువడిన తర్వాత వాటిని సద్వినియోగం చేసుకోవడమో దుర్వినియోగం చేసుకోవడమో మానవుల ఇష్టం. అందుకే వాటిని నేను లేను అని పరమాత్మ ముందే సూచించాడు.